వరుసగా మ్యాచ్లు గెలుచుకుంటూ వచ్చింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. తీరా చూస్తే ఎలిమినేటర్ మ్యాచ్లో అంటే ఎప్పటిలాగానే వాళ్ళు ఇంపార్టెంట్ మ్యాచెస్లో ఫెయిల్ అవుతూ ఉంటాం కదా, మనం కూడా దీని గురించి మాట్లాడడం వీడియోలో. అలానే ఫెయిల్ అయిపోయి రాజస్థాన్ రాయల్స్కు మ్యాచ్ ఇచ్చేశారు. సో ఇప్పుడు సెకండ్ క్వాలిఫైయర్ మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగబోతోంది. అయితే ఈ మ్యాచ్ గురించి ఒకసారి మనం కొన్ని విషయాలు చూసాము అంటే, ఎస్ఆర్హెచ్తో ఎప్పుడైతే రాజస్థాన్ ఆ ఒక్క రన్ను తేడాతో ఓడిపోయిందో, అదే భువనేశ్వర్ కుమార్ బౌలింగ్, రామన్ పావెల్ అవుట్, గుర్తొచ్చిందా? ఆ రోజు మ్యాచ్ తర్వాత అన్ని మ్యాచ్లు ఓడిపోయింది రాజస్థాన్ రాయల్స్. మళ్ళీ డైరెక్ట్గా ఎలిమినేటర్ మ్యాచ్లో విజయం సాధించారు. సో ఇప్పుడు మళ్ళీ రాజస్థాన్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. అయితే ఇక్కడ కొన్ని పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే, ఈ మ్యాచ్ జరుగుతోంది చపక్ స్టేడియంలో, చిదంబరం స్టేడియంలో. ఇదే ఇక్కడ ఈ మ్యాచ్కి టర్నింగ్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది. మరి అది ఏ టీం వైపు వెళ్ళే అవకాశం ఉందో క్లియర్గా తెలుసుకుందాము. సో జెర్సీ గివ్ అవే అనమాట. మొన్న వీడియోస్లో 2 వీడియోస్కి సంబంధించిన కొంతమందిని, ఒక 6 మెంబర్స్ని నేను ఆల్రెడీ సెలెక్ట్ చేశాను. ఇంకా కొన్ని జెర్సీస్ ఉన్నాయి. సో ఫైనల్ మ్యాచ్ వీడియోలో టోటల్గా అందరినీ అనౌన్స్ చేసేస్తాను. ఇంకా ఇంకొక చిన్న కంప్లైంట్ ఏంటి అంటే, లాస్ట్ వీక్ పంపించిన జెర్సీస్లో ఇంకొక 2-3 మాత్రమే జెర్సీస్ ఇంకా రీచ్ అవ్వలేదు, మిగతా వాళ్ళకి రీచ్ అయిపోయాయి అనమాట. సో ఇలా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది, నేను ప్రతిసారి మెన్షన్ చేస్తూనే ఉన్నాను. సో అందుకే అనమాట, వెయిట్ చేయండి ప్లీజ్. అది నా మిస్టేక్ కాదు, కొరియర్ అంటే పోస్ట్ ఆఫీస్ వల్ల మిస్టేక్. నేను ఆ పని నేను చేసేసాను. సో అక్కడ నుంచి మీ దగ్గరికి రావడం అనేది నా చేతుల్లో ఉండదు. సో జెర్సీస్ మీ దగ్గరికి వస్తే మీరు అమౌంట్ ఏం పే చేయాల్సిన పని లేదు. ఇది కూడా బాగా గుర్తుపెట్టుకొని కొంతమంది డౌట్స్ అడుగుతూ ఉన్నారు. అండ్ ఇంకా కొన్ని జెర్సీస్ మాత్రమే ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాను కదా, ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ జెర్సీసే ఉన్నాయి, అవి కూడా వచ్చేసాయి. ఇంకా ఫైనల్ మ్యాచ్కి అన్ని క్లోజ్ చేసేద్దాము. ఈ జెర్సీ గివ్ అవే అనేది తప్పకుండా వెళ్ళి తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. అలాగే మన యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు తెలిసి రెగ్యులర్గా మీరు ఫాలో అవుతుంటే మీకు రూల్స్ తెలిసే ఉంటుంది మీరు ఏం చేయాలో. సో కామెంట్లో మీకు ఈ వీడియో కామెంట్ సెక్షన్లో మీ ఫోన్ నెంబర్ని, మీ నేమ్ని కామెంట్ చేశారంటే నేను మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి జెర్సీస్ అనేవి పంపిస్తాను. అలాగే మ్యాచ్ ప్రిడిక్షన్ కోసం కూడా తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది. సో మన ప్రిడిక్షన్స్ కొంచెం అటు ఇటు అయ్యుండొచ్చు అనమాట. బట్ మనం చెప్పిన అనాలిసిస్ క్లియర్గా కరెక్ట్ అయిపోయింది. కావాలంటే కొన్ని గుర్తు చేస్తాను మీకు. నేనేం వీడియోస్ డిలీట్ చేయలేదు కదా, వీడియోస్లో అలానే ఉంటుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్స్ ఇద్దరు పవర్ ప్లేలోనే అవుట్ అయితే వాళ్ళు ఆ మ్యాచ్ గెలవడం కష్టమని చెప్పాను. సో ఆ రోజు మ్యాచ్ కేకేఆర్లో ఏమైంది, ఆ ఇద్దరు త్వరగా అవుట్ అయిపోయారు, మ్యాచ్ ఓడిపోయారు. అండ్ అలాగే ఆర్సీబీ కూడా మ్యాచ్ కొంచెం కష్టపడాలి, లేదంటే చోక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, చూద్దామన్నాను. సో వాళ్ళైతే అలాగే జరిగింది. ఇవి మాత్రమే కాదు, ప్లేయింగ్ 11 వీడియోస్, ప్లేయింగ్ 11 కానీ మనం డిస్కస్ చేస్తున్న ఇంపాక్ట్ ప్లేయర్స్ కానీ ఇవన్నీ కరెక్ట్గా అలాగే జరుగుతున్నాయి అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ మనం సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ 11 గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేయాలి. మార్పు ఉండే అవకాశం ఉంటుందా అంటే ఖచ్చితంగా మార్పు ఉండే అవకాశం ఉంటుంది. అది ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో ఉంటుంది. ఫస్ట్ ప్లేయింగ్ 11 చూసి తర్వాత మాట్లాడదాం. చూసాము అంటే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసన్, అబ్దుల్ సమాద్, షాబాజ్ అహ్మద్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, విజయకాంత్, టి నటరాజన్. ఇంపాక్ట్ ప్లేయర్గా జైదేవ్ ఉనద్గట్ వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ కూడా ఇంపాక్ట్ ప్లేయర్ అన్నది వాళ్ళు తెచ్చుకోవాలనుకుంది ఉమ్రాన్ మాలిక్ని. అంటే వాళ్ళు అనుకున్నట్టు మ్యాచ్ జరిగి ఉంటే, సో బట్ అలా జరగలేదు. తొందరగా వికెట్స్ పడడం వల్ల వాళ్ళు మళ్ళీ సంగీత్ సింగ్ని బ్యాటింగ్ పంపించారనమాట. బట్ ఉమ్రాన్ మాలిక్ని ఎందుకు తీసుకున్నారు అంటే, చపక్ పిచ్కి అతను బౌలింగ్ అంతగా సెట్ కాదనమాట. ఇక్కడ ఫాస్ట్ బౌలర్స్ పెద్దగా వర్కౌట్ అవ్వరు ఈ పిచ్ పైన. సో అందుకే నేను జైదేవ్ ఉనద్గట్ని అది కూడా చెప్తున్నా కదా, ఒకవేళ వాళ్ళకు మంచి టార్గెట్ వస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేసి, సో అలాంటివి జరిగితే జైదేవ్ ఉనద్గట్ వస్తాడు. లేదంటే మళ్ళీ సన్వీర్ సింగ్ వచ్చినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ విధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్లో ఉండే అవకాశం ఉంది. మరి ప్రాబ్లం ఏంటి? సో వీడియోలో స్టార్టింగ్లో చెప్పాను, ఇంతకుముందు పాత వీడియోలో చెప్పాను, వీళ్ళ బలం, వీళ్ళ ఓపెనర్స్. అయితే ఇక్కడ వాళ్ళ గురించి కాకుండా మిగతా వాళ్ళ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ రాహుల్ త్రిపాఠి చాలా లాంగ్ గ్యాప్ తర్వాత, అంటే స్టార్టింగ్లో ఒక 2 మ్యాచ్లు ఆడాడు, తర్వాత మళ్ళీ అతన్ని పక్కన కూర్చోబెట్టారు బెంచ్కి. మళ్ళీ ఇప్పుడు వచ్చిన రాగానే ప్రతి మ్యాచ్ కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. అది టీంకి బాగా ప్లస్ అవుతుంది. అయితే ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సింది ముఖ్యంగా హెన్రిచ్ క్లాసన్ గురించి. సో ఎస్ఆర్హెచ్ మ్యాచ్ గెలవాలి అంటే ఓపెనర్స్ ఇద్దరు ఆడితే సరిపోదు. ఓపెనర్స్ ఇద్దరు ఒక మంచి స్టార్ట్ ఇచ్చేసిపోతే అదే స్టార్ట్ని అదే లెవెల్లో ఎండ్ చేస్తాడు హెన్రిచ్ క్లాసన్. ఇది యాక్చువల్గా వాళ్ళ గేమ్ ప్లాన్. కానీ హెన్రిచ్ క్లాసన్కు ఉన్న ఇంకొక పెద్ద ప్రాబ్లం, అతని వీక్నెస్, అతని స్ట్రాంగ్ పాయింట్ ఏంటి అంటే అతని స్పిన్ బౌలింగ్లో అద్భుతంగా ఆడడం. ఇది తన స్ట్రాంగ్ పాయింట్ అయితే, తన వీక్నెస్ ఏంటి అంటే ఆడిన దాంతో సంతృప్తి చెందకపోవడం. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఓవర్లో అతను ఒక 2 6లు ఒక 4 కొట్టాడు అనుకుందాం, అంటే ఆల్మోస్ట్ ఓవర్కి 12-16 రన్స్, అంటే అప్పుడప్పుడు 12 అప్పుడప్పుడు 16 వచ్చేసాయి. కానీ అతను సంతృప్తి చెందాడు అనమాట, ఇంకా కొట్టాలి. సో ఆ కొట్టడం కూడా లాఫ్టెడ్ షాట్సే ట్రై చేస్తాడు స్పిన్ బౌలింగ్లో. సో స్పిన్ బౌలింగ్లోనే అందుకే అవుట్ అవుతూ ఉంటాడు హెన్రిచ్ క్లాసన్. సో అదే తనకు శత్రువు, అదే తనకు ఒక మంచి బలం కూడా. సో ఆ విధంగా మారుతుంది. కాబట్టి చూసుకొని ఆడితే హెన్రిచ్ క్లాసన్ చాలా బాగుంటుంది. ఎందుకు ఇంతగా చెప్తున్నాను అంటే, రాజస్థాన్ రాయల్స్ టీంలో మంచి ఫాస్ట్ బౌలర్స్, స్పిన్ బౌలర్స్ ఉన్నారు కాబట్టి. సో
స్పిన్ బౌలర్స్ మంచిగా ఉన్నప్పుడు ఒక బాల్ 6 కొట్టచ్చు, 2 బాల్ 6 కొట్టచ్చు, తర్వాత వాళ్ళు అటాక్ చేస్తారు, ఆ టైంలో అవుట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో హెన్రిచ్ క్లాసన్ గురించి ఫస్ట్ మాట్లాడేశాను. హెన్రిచ్ క్లాసన్ కూడా బాగా ఆడాల్సిన అవసరం ఉంది, జాగ్రత్తగా ఆడాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా ఎప్పుడైతే ఓపెనర్స్ త్వరగా అవుట్ అవుతారు. ఒకవేళ ఓపెనర్స్ అవుట్ అవ్వకుంటే వాళ్ళు మంచి స్కోర్ పెడతారు, మిగతా వాళ్ళు కొంచెం స్కోర్ కొడతారు. కానీ హెన్రిచ్ క్లాసన్ ఆడుకుంటే టీంకి బాగా మైనస్ అవుతుంది అనమాట. ఇక ఓపెనర్స్ గురించి ఇప్పుడు మాట్లాడదాం. ట్రావిస్ హెడ్ బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్లో ఫెయిల్ అయ్యాడు. ఖచ్చితంగా ఈరోజు మ్యాచ్లో ఒక మంచి నాక్ అతని దగ్గర నుంచి వస్తుంది అనిపిస్తుంది అనమాట. అండ్ మంచి నాక్ అంటే 70s, 80s, 100s కాదు, సో మేబీ 50 రావచ్చు. సెంచరీస్ అన్న మంచి చేతిలో ఉండదు, బట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మంచి నాక్ ఆడతాడు అని చెప్పి. ఇక అభిషేక్ శర్మ స్పిన్ని ఫాస్ట్ని ఒకే విధంగా ఆడుతున్నాడు అనమాట. అంటే ఇప్పుడు కొంతమంది బ్యాట్స్మెన్స్ ఎలా ఉంటారు అంటే, ఎంత పెద్ద బ్యాట్స్మెన్స్ అయినా సరే పేస్ బౌలింగ్ని కొంతమంది బాగా ఆడతారు, కొంతమంది స్పిన్ బౌలింగ్ని బాగా ఆడతారు. కానీ ఇతని స్ట్రైక్ రేట్ అనేది పేస్కి స్పిన్కి ఒకేలాగే ఉందన్నమాట. సో అటాకింగ్ గేమ్ ఆడుతూ ఉంటాడు. కాబట్టి అభిషేక్ శర్మ ఎలా ఆడతాడో ప్రిడిక్ట్ చేయడం చాలా కష్టం. ప్రతి బాల్ని అటాక్ చేసే వాళ్ళు ఎప్పుడు అవుట్ అవుతారో వాళ్ళకు కూడా తెలియదు అనమాట. బట్ ఈరోజు చపక్ స్టేడియంలో అభిషేక్ శర్మ దగ్గర నుంచి కూడా ఒక మినిమం మంచి నాక్ అంటే 30-40 రన్స్ పవర్ ప్లేలో అవుట్ అవుతాడో లేదా పక్కన పెట్టేస్తే ఒక మంచి నాక్ అయితే వస్తుంది అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ హెన్రిచ్ క్లాసన్ గురించి చెప్పేశాను. రాహుల్ త్రిపాఠి ఫామ్లో ఉన్నాడు, బట్ ఈ రోజు మ్యాచ్లో అతను ఆడతాడని నాకు అనిపించడం లేదనమాట. ఎందుకంటే అతను ఈ చపక్ పిచ్చెస్ అంటే స్లో పిచ్చెస్ పైన కొన్నిసార్లు త్వరగా అవుట్ అవుతూ ఉంటాడు, అంత మంచిగా ఆడలేడు. తనకి ఎప్పుడు సరే ఒక పేస్ బౌలింగ్ అద్భుతంగా ఆడతాడు రాహుల్ త్రిపాఠి. సో ఇది ఎందుకో అంత మనం అతని దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు నాకు గట్ ఫీలింగ్ చెప్తోంది. ఇక నెక్స్ట్ చూసామంటే నితీష్ కుమార్ రెడ్డి. సో మంచి ప్లేయర్, బట్ క్రీజ్లో కుదురుకొని ఎప్పుడైతే టీం కష్టాలు ఉందో ఆ టైంలో కొంచెం ఎక్కువ క్రీజ్లో టైం స్పెండ్ చేస్తే అది టీంకి ప్లస్ అవుతుంది, తనకు కూడా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ మనం అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్ వీళ్ళందరి గురించి పెద్దగా డిస్కస్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే వీళ్ళు ఎక్కువ ఓవర్స్ ఆడట్లేదు. ఒకవేళ ఆడినా సరే తక్కువే ఆడుతున్నారు. ఒక మ్యాచ్ మాత్రమే ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ క్రియేట్ చేశారు, బట్ టీంకి సపోర్ట్ ఇస్తున్నారు. మళ్ళీ ఆడట్లేదంటే ఏం ఆడట్లేదని చెప్పట్లేదు, సపోర్ట్ ఇస్తున్నారు. బట్ లాస్ట్ మ్యాచ్ అయితే ఫెయిల్ అయ్యారు. ఇక బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే చాలాసార్లు చెప్పాను వీళ్ళ బౌలింగ్ అండర్ రేటెడ్ చేస్తున్నామని చెప్పి. లాస్ట్ మ్యాచ్లో మాత్రం వీళ్ళు బౌలర్స్ చేతులు ఎత్తేశారు. అయితే అలా చేతులు ఎత్తేయడానికి కారణం ఏంటి అంటే ప్యాట్ కమిన్స్ తీసుకున్న డెసిషన్. అవును, టాస్ గెలిచిన వెంటనే వాళ్ళ బలం బ్యాటింగ్ కాబట్టి టెన్షన్ పడకూడదని చెప్పి క్వాలిఫైడ్స్ అని చెప్పి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నాడు. బేసిక్గా ఆ గ్రౌండ్లో ఆ రోజు ఆ పిచ్కి ఆ డెసిషన్ పూర్తి రాంగ్ అనమాట. ఎందుకు అంటే డ్యూ వస్తుందని చెప్పి ముందే అందరికీ తెలుసు. సో డ్యూ ఎప్పుడైతే వస్తుంది అనుకుంటామో ఆ టైంలో ఒక 20-30 రన్స్ ఎక్కువ కొట్టాలి ఏ టీం అయినా సరే. బట్ ఎస్ఆర్ చెప్పే కదా, ప్యాట్ కమిన్స్ నమ్మకం ఏంటి, మన దగ్గర ఉన్న బ్యాటింగ్ లైనప్కి మనం 200 అనుకుంటే 240 కొడతారు మన వాళ్ళు, కాబట్టి నో ప్రాబ్లం అనుకున్నాడు. బట్ అది పూర్తిగా బ్యాక్ ఫైర్ అయిపోయింది డెసిషన్ అన్నది. సో బౌలర్స్ అందరూ చేతులు ఎత్తేసారు. బట్ చపాక్ పిచ్ పైన వీళ్ళు బౌలర్స్ బాగా పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంది. మరీ ముఖ్యంగా పేర్లు చెప్తాను, భువనేశ్వర్ కుమార్ అండ్ అలాగే ప్యాట్ కమిన్స్. ఈ ఇద్దరి దగ్గర నుంచి ఈ పిచ్ పైన బాగా పడే ఛాన్స్ ఉంటుంది అనమాట, ఎందుకంటే వీళ్ళ వేరియేషన్స్ ఈ గ్రౌండ్కి బాగా సూట్ అవుతాయి. ఇక స్పిన్నర్స్ రూపంలో ఒకవేళ స్పిన్ పిచ్ యూస్ చేస్తే, సో పిచ్ రిపోర్ట్ చెప్పట్లేదు కాబట్టి అన్ని చెప్తున్నాను, పిచ్ రిపోర్ట్ క్లియర్గా చెప్తాను ముందుకు వెళ్ళామంటే. సో స్పిన్ పిచ్ యూస్ చేస్తే మాత్రం విజయకాంత్ ఖచ్చితంగా వికెట్ టేకింగ్ బౌలర్ అయ్యే అవకాశం ఉంది. ఇక టీ నటరాజన్ అతను అయితే బాగానే పర్ఫామ్ చేస్తున్నాడు. ఈ విధంగా ఎస్ఆర్హెచ్ పర్ఫార్మెన్స్ ఉండే ఛాన్స్ ఉంది. నేను కొన్ని ప్రెడిక్షన్స్ చేశాను. ఇక నెక్స్ట్ రాజస్థాన్ రాయల్స్ టీం విషయానికి వచ్చాము అంటే వీళ్ళు ఎటువంటి ప్లేయింగ్ ఎలెవెన్తో వస్తారు, వీళ్ళు సేమ్ ప్లేయింగ్ ఎలెవెన్తో వస్తారు, ఏ చేంజెస్ చేసుకొని రారు. నేను చెప్పాను ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో, షిమ్రాన్ హెట్మైర్ వచ్చే ఛాన్స్ ఉండొచ్చు అని చెప్పి వాళ్ళు అలాగే వచ్చాడు కూడా. సో చూసాము అంటే యశస్వి జైస్వాల్, టామ్ కోహ్లర్, సంజు శాంసన్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రామన్ పావెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ఆవేష్ ఖాన్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్, ఇంపాక్ట్ ప్లేయర్గా షిమ్రాన్ హెట్మైర్. సో ఈ విధంగా రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ ఎలెవెన్ ఉండే అవకాశం ఉంది. సో చూసాము అంటే టామ్ కోహ్లర్ లాస్ట్ మ్యాచ్ కూడా ఆడతాడని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ మనం అనుకున్నంత అయితే ఆడలేదనమాట. బట్ అతని దగ్గర నుంచి మంచి నాక్ టీంకి అవసరం ఉంది. మనం అతను ఆడతాడా లేదా చెప్పడం కష్టమే అనమాట, ఎందుకంటే పిచ్ గురించి ఆలోచన చెప్తున్నాను. ఇలాంటి ఇంగ్లీష్ ప్లేయర్స్ చపక్ పిచ్లో ఖచ్చితంగా పర్ఫామ్ చేస్తారని చెప్పడం కొంచెం కష్టమైన విషయమే. బట్ అతను ఆడాలి, ఎందుకంటే ఆపోజిట్గా ఉన్నది సన్ రైజర్స్ హైదరాబాద్ కాబట్టి. ఇక యశస్వి జైస్వాల్ ఇంకా బాగా ఆడాలి. అంటే ఈ సీజన్లో మనమైతే పాత యశస్వి జైస్వాల్ని చూడలేదు, మిస్ అయ్యాం ఖచ్చితంగా. ఇంతకుముందు సీజన్స్లో చూసాము అంటే ఆ స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయడం కానీ అటాకింగ్ కానీ అంత దాంతో కంపేర్ చేసి తక్కువగానే కనిపిస్తుంది. బట్ మనం ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్తో కంపేర్ చేస్తే ఇక్కడ ఓపెనింగ్ డిపార్ట్మెంట్ నాకైతే కొంచెం వీక్గానే కనిపిస్తుంది. బట్ ఆడితే ఆ రోజు ఆడారనుకోండి ఎవరు పనికిరారు. బట్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ట్రెండ్ చెప్తున్నాను. ఇక నెక్స్ట్ చూసామంటే సంజు శాంసన్, రియాన్ పరాగ్. సో ఈ సీజన్లో ఖచ్చితంగా పర్ఫామ్ చేస్తున్నారు, వీళ్ళ దగ్గర గురించి భయపడాల్సిన పని లేదు. అండ్ చెన్నై పిచ్ పైన కూడా వీళ్ళు ఆడే అవకాశం ఉంది. సో రియాన్ పరాగ్ ముఖ్యంగా బాగా ఆడతాడు అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ చూసామంటే ధ్రువ్ జురెల్. సో ఈ ఇయర్ ఇతను పెద్దగా పర్ఫామ్ చేసిన మ్యాచెస్ చాలా తక్కువ, ఒక్క మ్యాచ్ మాత్రమే నాకైతే కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. అండ్ లాస్ట్ మ్యాచ్లో కూడా ఫీల్డింగ్లో కొంచెం ఆడుగా కనిపించాడు, ఇక బ్యాటింగ్లో రన్అట్ అవ్వడము, సో అన్ని వేరే విషయం. ఇక రామన్ పావెల్, షిమ్రాన్ హెట్మైర్ ఈ ఇద్దరి గురించి మాట్లాడాలి ఇక్కడ. సో రామన్ పావెల్ ఆడతాడా లేదన్న విషయం తెలియాలంటే మాత్రం కొంచెం టైం పడుతుంది. ఎందుకంటే ఆ టైం పడుతుంది అంత ఇన్ ద సెన్స్ మీన్స్ అతను వచ్చే బ్యాటింగ్ పొజిషన్ బట్టి, అంటే ఏ టైంకి వస్తున్నాడు. అతను ఒకవేళ ఆఫ్టర్
10 to 12 ఓవర్స్ వచ్చాడు అనుకోండి, ఖచ్చితంగా బాగా ఆడే ఛాన్స్ ఉంటుంది. అలా అని చెప్పి మళ్ళీ 17th 18th ఓవర్స్లో వస్తే కూడా ఆడలేడు రామన్ పావెల్. కానీ సిమ్రాన్ హెట్మేర్ అలా కాదనమాట, గ్యారంటీ బ్యాట్స్మెన్. ఎప్పుడు అంటే ఆఫ్టర్ 15 ఓవర్స్ వచ్చాడు అంటే లాస్ట్ 5 ఓవర్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆడి వెళ్తాడు. ఫెయిల్ అయిన సందర్భాలు చాలా చాలా తక్కువ. సో రామన్ పావెల్ అలాంటి బ్యాట్స్మెన్ అనమాట. ఎందుకంటే అతని బ్యాటింగ్ పొజిషన్ వేరే, ఇంటర్నేషనల్ ఫార్మేట్ ఒక రకంగా ఉంటుంది, ఇక్కడ ఒక రకంగా ఉంటుంది. కాబట్టి అతను సెట్ అవ్వడానికి కొంచెం టైం కావాలి. అతనికి సెట్ అయ్యాడంటే ఆడతాడు. ఇది పరిస్థితి. ఇక నెక్స్ట్ చూసామంటే ఇది బ్యాటింగ్ డిపార్ట్మెంట్. ముఖ్యంగా చెప్పాలంటే ఎప్పటి నుంచో చెప్తున్నాను, కొంచెం బ్యాటింగ్ డెప్త్ అనేది తక్కువగానే ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు వీళ్ళు రవిచంద్రన్ అశ్విన్ కూడా తొందరగా పంపిస్తూ ఉంటారు. సో ఇట్లుంది. ఇక బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే అశ్విన్ ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్లో వికెట్స్ తీసుకుంటున్నాడు అనమాట. ఇంతకుముందు అశ్విన్ ఎకానమీని మాత్రమే మెయింటైన్ చేసేవాడు, వికెట్స్ తీసుకునేవాడు కాదు. కానీ ఇప్పుడు వికెట్స్ తీసుకుంటున్నాడు. అది టీంకి చాలా మంచి జరుగుతోంది. ఇక ట్రెంట్ బోల్ట్ లాస్ట్ మ్యాచ్ చూసాం కదా, ఫెంటాస్టిక్ బౌలింగ్ చేశాడు, చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతనైతే మినిమం గ్యారంటీ బౌలర్ అనమాట. ఫెయిల్ అయ్యే సందర్భాలు చాలా తక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇక నెక్స్ట్ చూసామంటే ఆవేష్ ఖాన్. సో ఈ మధ్య చూసామంటే ఆవేష్ ఖాన్ బౌలింగ్లో కొన్ని మార్పులు వచ్చాయి. అంటే కొట్టించుకుంటాడు, ఖచ్చితంగా కొట్టించుకుంటాడు, కానీ వికెట్స్ కూడా తీస్తాడు. ఆ వికెట్స్ అంటే నేనైతే అంత ఓవర్ రేటెడ్ అంటే మంచిగా వేసే బౌలర్స్ లిస్ట్లోకి అయితే నేను ఆవేష్ ఖాన్ని చేర్చాను అనమాట. బ్యాక్ టు బ్యాక్ 2 మ్యాచ్లు బాగా వేసినా సరే. ఎందుకు చెప్తున్నాను అంటే అతని వికెట్స్ కూడా ఎలా పడుతున్నాయంటే ఎప్పుడు కూడా క్యాచ్ అవుట్స్ పరంగానే ఎక్కువ వికెట్లు పడుతూ ఉంటాయన్నమాట. అంటే హిట్టింగ్కి వెళ్ళే వాళ్ళు అవుట్ అవుతారు తప్పితే మనోడేమి ఎల్బీడబ్ల్యూలు బౌలు చాలా తక్కువగా జరుగుతూ ఉంటాయి. అందుకే ఆవేష్ ఖాన్ మనం మినిమం ప్లేయర్స్ లిస్ట్లోకి పెట్టేయచ్చు. బాగా పర్ఫామ్ చేస్తాడు లేదా నాకు డౌటే. ఇక నెక్స్ట్ యుజ్వేంద్ర చాహల్ ఏమైందో తెలియదు. T20 వరల్డ్ కప్ టీంలోకి సెలెక్ట్ అయినప్పటి మర్సట్ మ్యాచ్ నుంచి ఇంతవరకు ఒక మ్యాచ్లో కూడా మనకు పాత చాహల్ కనిపించలేదు. చూద్దాం చెపక్ పిచ్ పైన ఏమైనా పాత చాహల్ బయటకు వస్తాడేమో, ఎందుకంటే చెపక్ పిచ్ అతనికి బాగా సెట్ అవుతుంది కాబట్టి. ఇక నెక్స్ట్ చూసాము అంటే ఇంపాక్ట్ ప్లేయర్ ఆల్రెడీ చెప్పాను సందీప్ శర్మ, సిమ్రాన్ హెట్మేర్. ఇక సందీప్ శర్మ గురించి మాట్లాడాలి. సందీప్ శర్మ కూడా బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్లో ఫెయిల్ అయ్యాడు. అతను బౌలింగ్ని చాలా ఈజీగా ప్రిడిక్ట్ చేస్తున్నారు. అంటే పేస్ ఆఫ్ బాల్స్ ఎక్కువ వేస్తూ ఉంటాడు అనమాట, పేస్ లేకుండా. సో ఇప్పుడు బ్యాట్స్మెన్స్ అందరూ ఫిక్స్ అయిపోయారు, పేస్ ఆఫ్ బాల్ని కొంచెం టైం తీసుకొని గట్టిగా బలంగా బాది కొడితే 6 వెళ్ళిపోతుందని చెప్పి అదే ప్లాన్ని వర్కౌట్ చేస్తున్నారు. హర్షల్ పటేల్కి అదే వర్కౌట్ చేశారు. ఇప్పుడు సందీప్ శర్మను కూడా అలానే ఆడుతున్నారు. మరి ఈ రోజు మ్యాచ్లో ఎలా పర్ఫామ్ చేస్తారో చూడాలి. అంటే ఇక్కడ ఎవరికి ఆ పిచ్ బాగా సెట్ అవుతుంది అంటే సో సందీప్ శర్మకు అండ్ అలాగే అశ్విన్కి, చాహల్కి వీళ్ళకు బాగా సెట్ అయ్యి పిచ్ అనమాట చెపక్ పిచ్ అన్నది. అండ్ అశ్విన్కి మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది ఆ పిచ్లో ఆడింది. ఈ విధంగా ఉంది. ఇక నెక్స్ట్ ఈ 2 టీమ్స్ మధ్య హెడ్ టు హెడ్ ఫైట్ చూసామంటే టోటల్గా 29 మ్యాచెస్ జరిగితే అందులో 10 మ్యాచెస్ SRH రాజస్థాన్ రాయల్స్ 9 మ్యాచెస్. అండ్ మీకు తెలుసు కదా ఈ 2024 IPLలో ఒక మ్యాచ్ వాళ్ళు గెలిచారనమాట. అంటే రాజస్థాన్ రాయల్స్ పైన సన్ రైజర్స్ హైదరాబాద్. అది కూడా లాస్ట్ థ్రిల్లింగ్ మ్యాచ్. అది మనం అంత ఈజీగా ఆ మ్యాచ్ రిజల్ట్ని బట్టి ఈరోజు ఏం జరుగుతుందో చెప్పడం కష్టమే. ఇక నెక్స్ట్ చెపక్ పిచ్ రిపోర్ట్. సో చెపక్ పిచ్ ఎప్పుడూ సరే చెపక్ పిచ్ ఈ సీజన్ కాకుండా ఇంతకుముందు సీజన్స్ మీరు బాగా చూసుకోండి, గేమ్ని మొత్తం స్పిన్నర్సే నడిపించేవాళ్ళు. అందుకే జడేజాను, మిచెల్ శాంట్నర్, మోయిన్ అలీని అండ్ అలాగే ఇట్లా మంచి స్పిన్నర్స్ని టీంలో పెట్టుకుంది సన్ రైజర్స్ చెన్నై సూపర్ కింగ్స్. బట్ ఈ ఇయర్ మాత్రం ఎక్కువగా పేస్ బౌలర్స్ మరీ ముఖ్యంగా స్లో బౌలర్స్ పైన డిపెండ్ అయింది చెన్నై సూపర్ కింగ్స్. అంటే వాళ్ళ గేమ్ ప్లాన్ మార్చేసుకున్నారు, ఎందుకంటే పిచ్ కూడా అట్లే ఉందేమో అనిపిస్తుంది. స్పిన్నర్స్ వర్కౌట్ అవ్వట్లేదా అంటే అప్పుడప్పుడు వర్కౌట్ అవుతున్నారు. ఇంతకు ముందులాగా గేమ్ని మొత్తం వాళ్ళు డిసైడ్ చేయట్లేదు. బట్ ఫాస్ట్ బౌలర్స్ ఎక్కువగా డిసైడ్ చేస్తారు ఈసారి జరిగిన మ్యాచెస్లో. అండ్ ఇక్కడ ఫేవర్ ఎవరికి ఉంటుందంటే చెప్పాను కదా, స్లో బౌలర్స్కి స్పిన్నర్స్కి ఉంటుంది. మనం నార్మల్గా జనరల్గా తీసుకుంటే ఆనవాయితీ ప్రకారం. ఇక డ్యూ అన్నది ఖచ్చితంగా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అందులో డౌటే లేదనమాట. ఎంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే అంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయండి. ఖచ్చితంగా డ్యూ చెపక్ స్టేడియంలో వచ్చి తీరుతుంది. టాస్ గెలిచిన కెప్టెన్ చేసింగ్కి వెళ్ళి తీరాలి, లేదంటే ఇబ్బంది పడతారు. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే కనీసం 230 కొడితే అప్పుడు వాళ్ళు సేఫ్గా ఉన్నట్టు. ఇక ఛాన్స్ ఆఫ్ రెయిన్. సో ఛాన్స్ ఆఫ్ రెయిన్ మీరు వెబ్సైట్స్లో వెళ్ళి చూసారంటే మీకు కనిపించట్లేదు. బట్ నేను ఇక్కడ రోజు న్యూస్ చూస్తున్నప్పుడు ఒక న్యూస్ వస్తుందన్నమాట. అదేంటి అంటే నైరుతి ఋతుపవనాలు మీకు తెలుసు కదా, సమ్మర్ అయిపోయాక వచ్చి మనకి అవి ఎప్పుడైతే తగులుతాయో ఆ టైంలో మనకు వర్షాలు వస్తాయి. కేరళలో స్టార్ట్ అవుతాయి ఫస్ట్. సో అవి మేబీ నాకు తెలిసి ఈ వీడియో చేస్తున్న టైంకి తర్వాత రోజు కానీ తగిలే ఛాన్స్ అని చెప్పారు. సో దాని ప్రకారం చూసుకున్నామంటే తమిళనాడులో వర్షం పడే ఛాన్స్. అంటే ఈ నైరుతి ఋతుపవనాలు తగిలినప్పుడు ఏమవుతుందంటే త్వరగా క్లైమేట్ చేంజ్ అయిపోతుంది. అంటే వితిన్ హవర్స్లో, అదే మళ్ళీ రోజులు తీసుకోదు. సో అలాంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి వర్షం పడే ఛాన్స్ ఉంది. ఒకవేళ భారీగా వర్షం పడితే రిజర్వ్ డేలు ఏం లేవన్నమాట. మరి అప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, దాని తర్వాత ఆలోచిద్దాము. సో వర్షం పడే ఛాన్స్ అయితే నార్మల్ జనరల్గా చూసుకుంటే ఉందన్నమాట. మీరు వెబ్సైట్లో దొరికితే కనపడదు, వెబ్సైట్లో మీకు క్లౌడీ అని చూపిస్తుంది చూసారంటే, ఎందుకంటే ఖచ్చితంగా వర్షం పడే ఛాన్స్ కనిపిస్తున్నాయి. ఇది పరిస్థితి. ఇక లాస్ట్ 10 మ్యాచెస్ తీసుకున్నా సరే ఈ గ్రౌండ్లో, అంటే లాస్ట్ 10 మ్యాచెస్ అంటే 7 మ్యాచెస్ IPLలో జరిగాయి కదా చెన్నైవి. పేస్కి 84 వికెట్స్ పడ్డాయి, స్పిన్కి 28 వికెట్స్ మాత్రమే పడ్డాయి. సో అందుకే చెప్పాను కదా, స్పిన్ పిచ్గా ఉన్న చెప్పక కొంచెం పేస్కి అనుకూలించడం స్టార్ట్ చేస్తుంది. అది మరి ఎందుకు చేస్తారో తెలియదు. ఇక టోటల్ మ్యాచెస్ ఇక్కడ చూసుకున్నాము అంటే 137, బ్యాటింగ్ ఫస్ట్ చేసిన టీం 71, బ్యాటింగ్ సెకండ్ చేసిన టీం 64, 2 మ్యాచ్లు టై అయింది. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 164, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ స్కోర్ 155. సో ఈ విధంగా ఉంది.
మరి ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు ఫ్రెండ్స్? ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారన్న విషయం ఖచ్చితంగా తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో చెప్తాను. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. మీరు లాస్ట్ 1-2 మ్యాచ్ ప్రిడిక్షన్స్ చూసి ఏమంటారు రాంగ్ డిసిషన్స్ తీసుకోకండి. సో ఎవరివి అందరివి రైట్ కావన్నమాట. సో ఇంపార్టెంట్ మ్యాచ్, పిచ్ రిపోర్ట్ ఇవన్నీ చూసి ఖచ్చితంగా ద బెస్ట్ ప్రిడిక్షన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. ఈ మ్యాచ్లో నాకెందుకో ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అనిపిస్తుంది అనమాట. బట్ ఇది ఎప్పుడు అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఎస్ఆర్హెచ్, అవును ముందే చెప్తున్నాను, ఫస్ట్ బ్యాటింగ్ ఎస్ఆర్హెచ్ చేస్తే వాళ్ళు గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఫైర్ అవుతారు, వాళ్ళ బ్యాట్స్మెన్స్ అందరూ బాగా ఆడతారని చెప్పి. అండ్ ఇంకొక విధంగా చూసుకున్నామంటే రాజస్థాన్ రాయల్స్ వైపు నుంచి చూసామంటే ఈ పిచ్ అనేది వాళ్ళకి బాగా సూట్ అవుతుంది కాబట్టి ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్ని వాళ్ళు ఆపినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. లాస్ట్ టైం మ్యాచ్ జరిగినప్పుడు కూడా ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్స్ని వాళ్ళు కంట్రోల్ చేశారు, ఎక్కువ స్కోర్ చేయలేకపోయింది సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్కి అగైనెస్ట్గా. బట్ ఆ తర్వాత వీళ్ళ చేతిలో ఉన్న మ్యాచ్ను వీళ్ళు పోగొట్టున్నారు తప్ప ఆ రోజు ఎస్ఆర్హెచ్ బాగా ఆడేమి వీళ్ళ దగ్గర నుంచి మ్యాచ్ లాక్కోలేదు. కాబట్టి ఎస్ఆర్హెచ్ గెలవడానికి అవకాశాలు ఉన్నా సరే రాజస్థాన్ రాయల్స్ గెలిచే అవకాశం 40%, ఎస్ఆర్హెచ్ గెలిచే అవకాశం 60% మాత్రమే ఉంది, ఎక్కువ డిఫరెన్స్ ఏం లేదు. బట్ ఇది కూడా ఇవన్నీ రూపురేఖలు మారిపోవచ్చు అనమాట టాస్ పడ్డాక. కాబట్టి టెలిగ్రామ్ ఛానల్లో వెళ్ళాలంటే మెయిన్ ప్రిడిక్షన్ నేను అక్కడ ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.